ఎవరైనా ఒకరి ఇంట్లో ఒకరి కుటుంబంలో ఎవరి పుట్టుకైనా జరిగితే అది ఎంతో సంతోషకరమైన క్షణంగా మారుతుంది. ఆ చిట్టి సంతానం పెరిగి పెద్దయినప్పుడు తను నడవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ ప్రక్రియలో కూడా ఒక మర్మం దాగి ఉంది, తోసేయటం. ఒకవేళ మీరు నడవాలి అనుకుంటే, మీరు ముందు కదలాలి అనుకుంటే మీరు ఏం చేస్తారు? మీ పాదం కింద ఏదైతే నేలుందో దానిని ఇలా వెనక్కి నెడతారు. అంతే. ఇదే జీవితంలో కూడా నేర్చుకోవాలి. ఒకవేళ మీరు జ్ఞానం వైపు నడవాలి అనుకుంటే మీరు అజ్ఞానాన్ని వెనక్కి నెట్టేయాలి. ఒకవేళ మీరు వెలుగు వైపు నడవాలి అనుకుంటే చీకటిని వెనక్కి తోసేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు భవిష్యత్తులో విజయం సాధించాలంటే భూతకాలంలో జరిగిన అపజయాల్ని వెనక్కి నెట్టే తీరాలి. ఎక్కడ నీరైతే పారకుండా ఆగిపోతుందో దాన్ని మనం చెరువు అంటాం. దానిలో చెడు వాసన వస్తుంది. కానీ ఏ నీరైతే పారుతూ వెళ్తుందో అదే పవిత్రంగా ఉంటుంది. అయితే మీరు కూడా కర్మను చేస్తూ ముందుకు వెళ్ళండి. ఎప్పుడు కూడా ఆగకండి. అలాగే నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.